గత 20 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కోసమే వీరికి ఫ్యామిలీ అయితే ఎంతగానో కృషి చేస్తున్నారు. బుస్స సమ్మయ్య గారి నుండి మొదలుకొని డెవలప్మెంట్స్ వీరి గ్రామంలో ప్రజెంట్ ఉప సర్పంచ్గా మరియు సర్పంచ్గా వారి కొడుకు మరియు వారి భార్య కలిసి మరెన్నో డెవలప్మెంట్ చేయడానికైతే వీరు గ్రామానికి ముందుకు రాబోతున్నారు. ఇంటర్నేషనల్ టీవీ న్యూస్ ఈరోజు మనం వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలికి చెందిన మలక్పేట అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ సర్పంచ్ మరి అలాగే ఉప సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. పేరు వచ్చేసి బుస్స పద్మ శివ గారు మనతోనే ఉన్నారు. సో మరి సర్పంచ్ గా అది ఉప సర్పంచ్ గా వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ చేయబోతున్నారు మరి వారి మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం అయితే కదా. నమస్తే మేడం, బాగున్నారా? నేను మల్కపేట గ్రామ సర్పంచ్ని. ఓకే సార్, నమస్తే సార్. మీరు చెప్పండి, అది సర్పంచ్ గా మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్స్ అనేవి చేయబోతున్నారు? ముందుగా ఇంటర్నేషనల్ న్యూస్ వారికి స్వాగతం. ప్రధానంగా మా ఎన్నిక జరిగి 7 నెలల కాలం జరుగుతుంది. మా ప్రధానంగా ముందు ఏంటంటే మల్కపేట గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. మా అమ్మగారిని సర్పంచ్గా, అంతకుముందు మా రెండుసార్లు సర్పంచ్గా, ఇప్పుడు మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత మమ్మల్ని సర్పంచ్ మరియు ఉప సర్పంచ్గా ఆశీర్వదించిన మల్కపేట గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ 7 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రజాపాలనలో మాకు 15 లక్షల సీసీ రోడ్లు, 10 లక్షల మహిళా సామాజిక బిల్డింగ్ మరియు కాంపౌండ్ వరకు 10 లక్షలు, యావరేజ్గా చూసుకున్న 35 నుంచి 40 లక్షల వర్కులు ఇచ్చిన శ్రీ రేవు ప్రకాశ్ శాసనసభ్యులు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రధానంగా ఏంటంటే పారిశుద్ధ్యం, వీధి దీపాలు, దీనికి సంబంధించి ఎలాంటి లోటు లేకుండా మా వంతుగా మా మదరాన్ని కలిపి కోఆర్డినేట్ చేసుకొని మా గ్రామ వార్డు సభ్యులు మరియు సెక్రటరీ గారు అందరినీ కోఆర్డినేట్ చేసుకొని మల్కపేట డెవలప్మెంట్ వైపు ముందడుగు చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ మల్కపేటను డెవలప్మెంట్లో ముందుండాలి, సమస్యలు లేకుండా చూసుకునే వైపుగా మేమైతే సర్పంచ్గా చేస్తున్నాము. అంటే గత హయాంలో మిగిలిపోయిన సమస్యలు ఇంకెలాంటి సమస్యలు అనేవి, అలాంటి సమస్యలు చూసుకుంటే మీ గ్రామంలో ఇంకెలాంటి సమస్యలు ఏంటంటే? మా గ్రామంలో ప్రధానంగా చెప్పాలంటే పెద్ద సమస్యలు అనేవి గ్రామంలో ప్రతి ఊళ్ళో ఉన్న సమస్యలు ఉంటాయి. గత ప్రభుత్వంలో అంటే పెద్దగా చెప్పుకోదగ్గ సమస్యలు ఏం లేవు. కాకపోతే నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది మధ్యలోనే కన్స్ట్రక్షన్ దశలోనే ఆగిపోయింది. దాన్ని కూడా మేము మా హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మా సర్పంచ్ పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేయడానికి మా మధ్య మేము కృషి చేస్తూ ఉన్నాం. దాని తీసుకొచ్చున్నాం. ఇతనే షార్ట్ టైం కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయడానికి నూతన భవనాన్ని మల్కపేట మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మరి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మమ్మల్ని నమ్మి మా మీద నమ్మకంతో మాకు ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి మల్కపేట గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు ధన్యవాదాలు తెలుపుకుంటాము. ముఖ్యంగా మీ నమ్మకాన్ని ఎన్నడూ వమ్ము చేయకుండా మా పదవి కాలం ఉన్నా లేకున్నా మాకు పదవిలో ఉన్నంత వరకు, పదవి కాలం అయిపోయిన తర్వాత కూడా మీ నమ్మకంగానే పనిచేస్తామని చెప్పి మాకు అవకాశం ఇచ్చిన మల్కపేట ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సార్, మీ పాలకవర్గం మీతో ఎలా ఉంటుంది? మా పాలకవర్గం వచ్చేసి మాతోటి చాలా బాగుంటుంది. ఇక్కడ పాలకవర్గం వచ్చేసి అంతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 వార్డులు, 2 వార్డులు వచ్చేసి టీఆర్ఎస్కి సంబంధించిన వార్డు. అయినప్పటికీ పార్టీలకు అతీతంగా ఏ విషయమైన డెవలప్మెంట్ విషయమైన డెవలప్మెంట్కి సంబంధించి అందరూ ఏకైక కలిసి పాలకవర్గం అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్ఆర్ఎస్గానే తీర్మానాలు చేసుకుంటూ డెవలప్మెంట్ వైపుగా చేస్తాము. మాకు పాలకవర్గం విషయాలు కూడా పాలకవర్గ సభ్యులకు కూడా సహకరిస్తున్నాము. నేటి యువతకి యాజ్ ఏ సర్పంచ్గా చెప్పాలంటే మీ మాటలో మీరేం చెప్పాలనుకుంటున్నారు? నేటి యువత ముఖ్యంగా ఏంటంటే సే నో టు డ్రగ్స్ అనేది నా ఒక అభిప్రాయం. డ్రగ్స్కు దూరంగా ఉండాలి మరియు మత్తుకు దూరంగా ఉండి రాబోయే రోజుల్లో నేటి యువతే రేపటి దేశ భవిత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ కంటే మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు ఆగ్రహించి మల్కపేట గ్రామ పేరును మల్కపేట గ్రామ యువత మల్కపేట పేరు నిలబెట్టాలని చెప్పి యువతకు పిలుపునిస్తాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కన్క్లూజన్ ఇచ్చే ముందు మా ఛానల్ వారికి ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
ముఖ్యంగా ఇప్పటివరకు మా గ్రామానికి నిధులు కేటాయించినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే రోజులలో కూడా ఇందిరమ్మ ఇళ్ళ కేటాయింపుల విషయంలో కావచ్చు, మరియు మల్కపేట నుంచి వెళ్ళి సూర్యంపేట వరకు రోడ్డు మరియు బ్రిడ్జ్ విషయంలో కావచ్చు, అతి తొందరలో మా విలేజ్ని గుర్తించి ఈ శాంక్షన్ విషయంలో కొంచెం తొందరగా ఈ శాంక్షన్ ఇప్పించవలసిందిగా. దానివల్ల మల్కపేట గ్రామం ఎప్పుడూ కూడా ప్రకాష్ రెడ్డి గారిని తలుచుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నిలబెట్టడానికి మా అందరూ ఉద్యోగం చేసుకుంటూ ఆ రోడ్డు శాంక్షన్ మరియు బ్రిడ్జ్ శాంక్షన్ ఎంత వీలైతే త్వరగా ఇప్పించవలసిందిగా రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే పరకల గారిని మనస్ఫూర్తిగా మల్కపేట ప్రజల తరఫున కోరుతున్నాను. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటే టేక్ కేర్, బై బై.